జయప్రదం చేయండి. ఈ నెల 24-25 శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. ఈ నెల 24 చేయండి. ఈ నెల 24-25 తేదీ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. ఈ నెల 24-25 జరగబోవు ఆర్థిక శిక్షణ తరగతులను వర్ధిల్లాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్. జయప్రదం చేయండి. ఈ నెల 24-25 జయప్రదం చేయండి. ఈ నెల 24-25 తెలుగు ఆర్థిక శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. ఈ నెల 24-25 తేదీ ఆర్థిక శిక్షణ తరగతులను ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, వర్ధిల్లాలి ఏపీ వర్ధిల్లాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్. ఈ నెల 24-25 తెలుగు ఆర్థిక జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. ఈ నెల 24-25 తెలుగు ఆర్థిక శిక్షణ 24-25 తెలుగు ఆర్థిక శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. తెలుగు ఆర్థిక శిక్షణ తరగతులను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. ఈ నెల 24-25 తెలుగు ఆర్థిక శిక్షణ తరగతులను ఈ నెల 24, 25, 26 తారీఖులలో మదనపల్లి నందలి హాస్లీ హిల్స్ నందు రాష్ట్ర స్థాయి మున్సిపల్ కార్మిక వర్గానికి శిక్షణా తరగతులు అనేవి నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ శిక్షణా తరగతులు అనేటువంటివి భవిష్యత్ పోరాటాలకు వచ్చేటువంటి మార్పులకు అన్వయించుకొని తయారు చేసేదానికి నాయకత్వాలను తయారు చేయడానికి శిక్షణా తరగతులు అనేవి దోహదపడతాయి. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉధృతమైనటువంటి ఉద్యమాలను నిర్వహించాం. రాష్ట్రంలో విభిన్నమైనటువంటి రంగాలు ఉన్న అన్ని రంగాల కన్నా మున్సిపల్ కార్మికులుగానే జరగబోతున్నటువంటి ప్రమాదం పీఆర్సీలలో కావచ్చు లేదా ఉద్యోగ భద్రతల్లో కావచ్చు ఆప్కాస్ పేరుతో ఉపాధి కల్పన లేకుండా చేసేటువంటి కుట్రలను వీటనే అంశాల మీద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా ఇతర సంఘాలను కూడా కలుపుకొని పెద్దన్న పాత్ర పోషించి ఆ మేరకు కొంత మేరకు అయితే విజయాన్ని సాధించుకున్నాం. అయితే ఇవాళ ఆప్కాస్ను తొలి నుంచి కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, విభేదిస్తూ ఉన్నాం. ఆప్కాస్ పేరుతో ఇవాళ కార్మికులను అక్రమంగా తొలగింపులు అనేటువంటి చేపడతా ఉన్నారు. పారిశుద్ధ్య విభాగంలో రోస్టర్ విధానం అని చెప్పేసి ఎక్కడ లేని విధంగా పొందడం లేకుండా తీసుకొచ్చేదానికి ఈ ప్రభుత్వం కూడా కొంత ప్రయత్నం చేస్తున్నట్లు మొన్న పిఠాపురంలో సంబంధించి మనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే సందర్భాలలో అవుట్సోర్సింగ్లో రోస్టర్ విధానం అని చెప్పేసి ఒకటి మాట్లాడడం జరిగింది. దాంతోపాటు చెత్తతో పాటు దాదాపు 2,630 కోట్ల రూపాయల వరకు సమీకరణ చేస్తాము, ఆ మేరకు 2.5 లక్షల మంది దాకా దాదాపు లబ్ధి పొందుతారు, ఉపాధి పొందుతుంది అని చెప్పి ఆయన పాటికి ఆయన లెక్కలు వేసినటువంటి పరిస్థితి. సంతోషమే, చెత్త నుంచి రీసైక్లింగ్ చేయొచ్చు, రీసైక్లింగ్ నుంచి మళ్ళీ సంపద సృష్టించవచ్చు, ఆ మేరకు కార్మిక వర్గం కూడా ఉత్పత్తి రావచ్చు. అయితే పని భద్రత ఏంటి అనేటువంటి దాని మీద ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. సరే, ఈ మధ్య కాలంలోనే ఈ ప్రభుత్వము గద్దెనెక్కింది కాబట్టి కూటమి ప్రభుత్వము కొంత గడువు ఇవ్వాలని దాంతో ఆలోచిస్తూ ఉన్నాం. అయితే ఆప్కాస్లో మేము మొదటి నుంచి విభేదిస్తూ ఉన్నాం. అందులో ఉన్నటువంటి అవకతవకలన్నీ సరిచేయాలని పిఎఫ్కి సంబంధించి కానీ ఈఎస్ఐకి సంబంధించి కానీ దాదాపు 3 ఏళ్ల పాటు ఈఎస్ఐ కార్డులు కూడా చెల్లుబాటు కాకుండా పక్కన పడేసినటువంటి పరిస్థితి. సర్నేముల పేరుతోనూ ఇతరత్ర డబుల్ ఎంట్రీ ఉన్నటువంటి పిఎఫ్లు కూడా క్లియరెన్స్ చేయకుండా పెండింగ్ పెట్టారు. నిన్నగాక మన పత్రికల్లో చూసాం, ఆ ఆప్కాస్ ఎండి పులస చేపకూర వండించుకోవడానికి 25,000 రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా కొత్త నూతనంగా ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ముందర కూడా రేపు పెడతాం. ఈ శిక్షణా తరగతులకు ప్రొఫెసర్స్ను ఇన్వైట్ చేస్తున్నాం. కార్మిక చట్టాల పరిస్థితి ఏంటి, దోపిడీ వ్యవస్థ ఏ రకంగా పెరిగిపోతూ ఉంది, ఇట్లాంటి తదితర అంశాలన్నిటి మీద కూడా నిష్ణాతులుగా రాష్ట్ర వ్యాప్తంగా గల 40,000 మంది పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, అవుట్సోర్సింగ్ పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళలోంచి మెరికల్ లాంటి నాయకత్వాలను తయారు చేయడానికి దాదాపు 350 మంది వరకు ఈ శిక్షణా తరగతులు అనేవి హాస్టల్స్లో జరుపుతూ ఉన్నాం. ఈ శిక్షణా తరగతులు ఉన్న కార్మిక వర్గం ఇతరులు కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ శిక్షణా తరగతులు జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ నెల 24, 25, 26 తేదీ అన్నమయ్య జిల్లా నందు మదనపల్లిలోని హార్స్లీ హిల్స్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు సంబంధించేసి శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ శిక్షణా తరగతులు మున్సిపల్ కార్మికుల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు మరి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా నాయకత్వంలో కొన్ని మార్పులు చేర్పులు అవగాహనలు కల్పించేందుకు ఈ శిక్షణా తరగతులు చాలా ఉపయోగపడతాయి, దోహదపడతాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాము,
ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు సంబంధించి అనేకమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసింది. దానిన్నిటిపైన కూడా మున్సిపల్ కార్మికులుగా మేము ఎన్నో కార్యక్రమాలు సమ్మెలు అయితేనేమి ధర్నాలు అయితే ఏమైతే ప్రతి ఒక్కటి నిర్వహించి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా ఎండగట్టేదానికి కూడా మన గత ప్రభుత్వాన్ని ఎండగట్టి ఇంటికి పంపించడం కూడా జరిగింది మా నాయకత్వం తరపు నుంచి. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో చూసాము ఆప్కోస్ అనే విధానాన్ని తెచ్చేసి కార్మికుల పైన గుదిబండ చేశారు. ఎందుకంటే ఈ ఆప్కోస్లో కార్మికుడికి ఉద్యోగ భద్రత లేదు. తర్వాత ఈ ఆప్కోస్ వచ్చినటానికి కూడా ఎటువంటి ఆర్డర్లు లేకుండా కూడా మస్టర్ విధానాలను తీసేసి ఎక్కడ పడితే అక్కడ సచివాలయాల దగ్గర విభజించి పాలించిన విధంగా కూడా గత ప్రభుత్వము కార్మికుల పైన ఎన్నో అరాచకాలు చేసింది. అది కూడా కాకుండా కార్మికుడు గతంలో చనిపోతే వెంటనే వారి కుటుంబంలో ఆ ఉద్యోగాన్ని ఇచ్చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునేవారు. ఈ ఆప్కోస్ విధానం వచ్చడానికి దానికి సంబంధించి కలెక్టర్లను, రాజకీయ నాయకులను, మంత్రులను కూడా వీటిలో పాల్గొని చేసేసి ఆ ఉద్యోగాలు రాకుండా ఎంతో పెండింగ్లో పెట్టే విధానం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అవలంబన చేసింది. అదేవిధంగా అనేక సమస్యలు ఈఎస్ఐ పిఎఫ్ సంబంధించి కూడా గత ప్రభుత్వం కార్మికుల అకౌంట్లో జమ చేయకుండా ఎంతో ఇబ్బందులు గురి చేస్తూ కూడా వీటన్నిటిపైన కూడా పోరాటాలు చేసేసి మా హక్కులను సాధించుకొని గత ప్రభుత్వం ఇంటికి పంపించే విధంగా కూడా చేశాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి శిక్షణ తరగతులు మా మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఏ విధంగా మనం రేపు జరగబోయేటువంటి భవిష్యత్ కార్యాచరణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే మనం ముందుకు పోవాలా, మన హక్కులను ఏ విధంగా మనం సాధించుకోవాలా, ఏ విధంగా మనకు రావాల్సినవన్నీ దక్కించుకోవాలనే దానికి కూడా ఈ శిక్షణ తరగతులు మనకు ఉపయోగపడతాయి. దీనివల్ల నూతన చైతన్యం కూడా ప్రతి ఒక్క కార్మికులలో నాయకత్వం కూడా పెంచుకునేదానికి, తయారు చేసుకునేదానికి కూడా నూతన నాయకత్వం కూడా వచ్చేదానికి కూడా ఈ శిక్షణ తరగతులు మా అందరికి ఉపయోగపడతాయని, కావున ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ తరగతులకు పాల్గొని ఈ శిక్షణ జయప్రదం చేసేదానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారం సహకరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.